హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజు అయితే మనం పన్నీర్ మసాలా చేస్తున్నామండి. మరి దానికి కావాల్సినటువంటి పదార్థాలు, ముందుగా మనం పన్నీర్ని తీసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్గా. సో మీరు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఇలా నార్మల్గా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నేను ఏమేస్తున్నానంటే టొమాటో, ఆనియన్ మిక్సీ పట్టినటువంటి ప్యూరీ ఉంటుంది కదా, అది వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, కాసేపు అయితే దీనిని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత అందులో టొమాటో, ఆనియన్ మిక్సీ పట్టినటువంటి ప్యూరీ ఏదైతే ఉంటుందో అది వేస్తున్నాను అనమాట. అది వేసిన తర్వాత అలాగే దాంతోపాటు కొంచెం ఒక పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకు వేసేసి బాగా కలపాలన్నమాట. అది కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాంతోపాటు ఉప్పు, కారం అప్పుడే వేయొద్దండి, జస్ట్ ఉప్పు పసుపు వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. పన్నీర్ అయితే మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, బట్ సూపర్బ్గా ఉంది టేస్ట్ మాత్రము. ఎప్పుడైనా కూడా బయట నుంచి తీసుకొచ్చే వాళ్ళం, కానీ ఇప్పుడైతే ఇంట్లోనే ట్రై చేద్దామని చేస్తున్నాం అనమాట. సో ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనము ఈలోపు ఏం చేద్దామంటే దీనికి కావాల్సినటువంటి మసాలా రెడీ చేసుకుందాం. సో ఇందులో చూసారు కదా, ఉప్పు వేసాను, అదేవిధంగా అల్లం పేస్ట్ కూడా వేసేసి బాగా మగ్గనిద్దాం. ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం. అదేంటంటే కొన్ని పల్లీలు, కొంచెం నువ్వులు, చెక్క, లవంగ, అదేవిధంగా ఇలాచి, అవి అన్నమాట. దాంతోపాటు కొంచెం ధనియాలు, అవి కూడా ఫ్రై చేసేసుకొని, అంటే లైట్గా వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాని ఇప్పుడు ఇందులో ఇదిగోండి, ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా, ఇది కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం మగ్గనిచ్చి ఆ తర్వాత ఏం చేద్దామంటే మసాలా, మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా వేసి యాడ్ చేసుకుందాం. చేసిన తర్వాత కూడా చాలాసేపు మగ్గనివ్వాలండి, ఎందుకంటే అప్పుడే దించేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి బాగుండదు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. అయితే ఇప్పుడైతే బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. సో దీన్ని కనుక మనము బగారా రైస్ కానివ్వండి, లేదంటే చపాతీతో కూడా తినచ్చు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.